దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో గత 6 వారాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఆ మొదటి వచనములో 2 గుంపులు ఉన్నాయి. మొదటి గుంపు ఇల్లు కట్టుకునేవారు. ఆమేన్. ఎవరు చెప్పండి? ఇల్లు కట్టుకునేవారు. రెండో గుంపు కూడా ఉంది, ఇల్లు ఓడబెరికేవారు. ఇల్లు ఓడబెరికే ఆలస్యంగా వచ్చావమ్మా. ఇల్లు ఓడబెరికేవారు. ఎన్ని గుంపులు ఉన్నాయి చెప్పాలి? 2 గుంపులు. మొదటి గుంపు ఇల్లు కట్టుకునేవారు. రెండో గుంపు ఇల్లు ఓడబెరికే. మనం ఏ గుంపులో ఉందాం చెప్పాలి? ఏదో ఒక దాంట్లో ఉందాంలే, ఇప్పుడు దాంతో ఏందంటారా? ఏ గుంపులో ఉందాం? ఇల్లు కట్టుకునే గుంపులో ఉందుముగాక. పరలోకానికి వెళ్ళే ఆ సమయంలో కూడా 2 గుంపులు ఉంటాయి. పరలోకం చేరేటప్పుడు ప్రభు అలా చూస్తే 2 గుంపులు ఉంటాయి. రక్షింపబడిన గుంపు, నశించిపోయే గుంపు. మరి ఇప్పుడు ఏ గుంపులో ఉందా చెప్పొచ్చు కదా? అందరికీ నోరులు. అప్పుడప్పుడు నేను అనుకుంటా, పనికి మానవులకు కూడా నోరిచ్చాడు దేవుడు. ఆమె వాళ్ళు మాట్లాడుతుంటే మనకి చీమలు కుట్టినట్టుంటాయి, కానీ వాళ్ళకు కూడా ఏముంది? నోరు ఉంది. ప్రతి వాడికి ఒక నోరు ఇచ్చాడు. ఆ నోరును మంచి విషయాలకు ఉపయోగించాలి. ఆమె ఇప్పుడు మీరు అడిగితే చెప్పాలి, ఏ గుంపులో మనం ఉందాం? రక్షింపబడిన గుంపు ఒకటి ఉంది, నశించిపోయే గుంపు ఒకటి. మనం అందరము రక్షింపబడిన గుంపులో అదన చెప్పండి ఉండాలి. ఆమె కాబట్టి గత 5 వారాలు ధ్యానిస్తూ ఉన్నాం. ఇది 6వ వారం. ఒక గుంపు ఏంటి? ఇల్లు కట్టుకునేవారు. ఇంకో గుంపు ఎవరు? ఇల్లు ఓడబెరికే. గత వారం మనము విజ్ఞాపన ప్రార్థనలో చెప్పుకున్నాం. ఇల్లు ఓడబెరికామని గురించి చెప్పుకున్నాం. ఎవరామా? యెజెబెలు. యెజెబెలు అనే మాటకు అర్థం వ్యభిచారం. యెజెబెలు అనే మాటకు అర్థం వ్యభిచారం. ప్రియులారా, మన పేరు సగం గెలవాలి. ఆమె మన పేరు మనల్ని సగం గెలిపించాలి. మిగతా సగం మనం ప్రయత్నం చేసే దానిలో, ప్రార్థించే దానిలో గెలుపొందుతాం. ఆమె బైబిల్లో కొన్ని పేర్లు అసహ్యతను పుట్టిస్తాయి, కొన్ని పేర్లు బహుధైర్యమును పుట్టిస్తాయి. ఆలోచించండి. యెజెబెలు భయంకరమైన క్రియలు చేసి తొదకు తన ఇల్లు నశించిపోయేలా చేస్తుంది. సరే, ఈరోజు ఇంకొక ముందు ఇల్లు ఓడబెరికినామా? ఎవరో తెలుసామా? చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదవాలి. అతని భార్య అయిన జెరుషను అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకయి ఉరి తీయింపబడునట్లు. భార్య చెబుతుంది భర్తకి, ఆమె నువ్వెప్పుడు చెప్పేదానిగా ఉండమాక, వినేదానిగా ఉండు. ఆమె చాలా కుటుంబాల్లో ఎక్కడ సమస్యలు వస్తాయంటే ఆయన చెప్పిందాక ఏమి ఉండదు. అర్థమైందా? ముందే పని పూర్తి చేస్తా. ఆలోచించండి. ఒక ఆదివారం సీరియస్గా ఒక ఆయన, నేను సిద్ధపడి మందిరానికి వస్తుంటే సీరియస్గా నా దగ్గరికి వచ్చండి, నేను చెబితే అదే నాన్న, చెబితే నేనే నాన్న తేలు అన్నాను. ఇప్పుడు దేలవలేనయ్యా, నేను చర్చికి వెళ్తున్నాను అని అంటే, కాదు ఈ ఒక్క మాట చెప్పు అంటున్నాడు. ఏంటయ్యా అంటే, నేను చేపలు తేవడానికి వెళ్ళాను, నేను వచ్చేలోపు చేపలు కొని ఉన్నది. నేను చేపలు తీసుకురావడానికి వెళ్ళాను, నేను వచ్చేలోపు చేపలు కొని ఉన్నది. అయ్యేం చెయ్యాలి, ఇవేం చెయ్యాలి, ప్రార్థన ఏం చెయ్యాలి? ఇద్దరి గొడవైందయ్యా, కొట్టానయ్యా, ఆమెమో తిట్టిందయ్యా. చూసారా? ఏ కూర చెయ్యాలో, ఏం చెయ్యాలో అని చెప్తాడు కదా, కొంచెం ఆగరాదా? ఎందుకంత తొందర? ఎందుకంత టెన్షన్? ఎందుకంత ముందే
వినకుండా మాట్లాడే స్వభావం. ఇక్కడ జెరుషా, చెప్పండి, జెరుషా. 66 గ్రంథాలున్నాయి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ఎన్నున్నాయి? 66. చెప్పాలి, ఎన్నున్నాయి? నీ చేతిలో బైబిల్ ఉంది కదా, మొత్తం ఎన్ని గ్రంథాలమ్మా అంటే కనీసం అదన్నా చెప్పండి. ఎన్ని? 66 గ్రంథాలు ఉంటే ఈ 66 గ్రంథాల్లో ఒక గ్రంథం ఎస్తేరు గ్రంథం. ఆమె ఏ గ్రంథం? ఎస్తేరు గ్రంథం. అయితే ఈ 66 గ్రంథాల్లో లేనటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఎస్తేరులో. ఏంటో తెలుసా? 3 స్త్రీల గురించి రాయబడింది. ఎంతమంది? 1 వస్తి, ఈమె రాణి, పేరు చెప్పండి, వస్తి. 2వ ఆమె ఎస్తేరు. 3వ ఆమె జెరుషా. ఎంతమంది? 3. మొదట ఆమె వస్తి. వస్తి అనగా నశింపజేయుట. అర్థం చెప్పండి. ఎవడన్నా పెట్టుకుంటాడు ఈ పేరు? నేను మొన్ననే చెప్పాను, నేను దేశాలన్నీ తిరిగి నాకు ఎక్కడ ఓర్ప అనే పేరు పెట్టుకున్నా కనపడ్డా. ఓర్ప మన మండలంలో కనపడింది. ఏం పేరమ్మా నీ పేరు అంటే నా పేరు ఓర్ప. మా ఓర్ప అని ఎవరు పెట్టుకోరు? ఏమోనయ్యా పాస్టర్ పెట్టింది, వాడికి ఏం దొరకలేదేమో. క్షమించండి, పేర్లు పెట్టేటప్పుడు సేవకులు జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. ఆమె దీవెనకరమైన పేర్లు పెట్టుకోవాలి, కానీ శాపకరమైన పేర్లు చెప్పండి పెట్టుకోకూడదు. రూత్ ఉంది పక్కన, నా పేరు పెట్టకుండా ఏం పేరు పెట్టాడు? వార్ప. వార్ప అంటే ఎవరు? వెళ్ళిపోయినామా. అత్తను ముద్దు పెట్టుకొని ఆ పేరు ఎందుకు? అత్తతో పాటు వచ్చి ఆశీర్వదించబడింది, ఆ పేరు పెడితే చాలా బాగుంది. ఈ బైబిల్లో జెరుషా ఇప్పుడు మనం చూసాం. ఈ పేరు పెట్టుకున్నా కూడా దొనకొంటుంది. ఎక్కడ లేని వాళ్ళందరూ ఏడే ఉన్నారు. జెరుషా అని పేరు పెట్టుకున్నాను కూడా ఇక్కడే ఉంది, దొనకొండ మండలంలోనే ఉంది. వార్ప అని పేరు పెట్టుకున్నాను కూడా దొనకొండ మండలంలో. అందుకే అన్ని కంపెనీలు వస్తాయన్నారు. ఏయి చెప్పాలి, ఏయి ఒక్కటి కూడా ఇదిగో కంపెనీ అదిగో కంపెనీ అన్నారు, కానీ దొనకొండ ఒక్కటి కూడా. జెరుషా అంటే ఏందో తెలుసా అండి? జెరుషా అనే మాటకు అర్థం ఆమె. చూడండి, బైబిల్లో మనము గమనించినట్లయితే 5:14లోనే జెరుషా అనే మాటకు అర్థం ఇబ్బంది కలిగించున్నది. చెప్పండి, ఏంటిదంట? ఇబ్బంది కలిగించే పేరు ఎవరికైనా అవసరమా? చెప్పండి, అవసరము. ప్రియులారా, వస్తి రాణిగా ఉంది, ఆమె నశింపజేసేది కాబట్టి ఆ రాణి హోదాను గర్వించి కోల్పోయి. కొంతమందికి వారికి ఉన్న హోదాను బట్టి గర్విస్తారు, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి గర్విస్తారు, వారికి ఉన్న అందమును బట్టి గర్విస్తారు. మనం దేనికి పనికిరాని వాళ్ళము. ఆమె చెప్పండి, దేనికి పనికి వస్తాం? నెలంతా వేయించుకుంటే ఈనాడు పేపరు నెల పూర్తి అవగానే ఈ మొత్తం తీసుకెళ్ళి అమ్మితే కొన్ని రూపాయలు ఇస్తారు వెనక్కి. ఈ మనిషి చచ్చిపోతే రూపాయి కూడా ఎవడు ఇస్తాడా? 100 అన్న చెప్పండి అమ్మా, 50 అన్న, 10 రూపాయలు కూడా ఎవడు కదా. ఎందుకు గర్వం? వస్తి అని ఆయన రాణి అయితే రాజు చెప్పాడు ఆమెను రమ్మనండి అయ్యా రాణిని అని ఆజ్ఞాపిస్తే ఆమె రాలా. రాజు మాటను ధిక్కరించి రాణి స్థానము కోల్పోయింది. ఆమె దేవుని మాటను ధిక్కరిస్తే మనం కూడా అన్ని కోల్పోతాము. ఆమె ఇక ఎస్తేరు ఉంది. ఎస్తేరు అనే మాటకు అర్థం నక్షత్రం. బాగుంది. ఆమె ఎస్తేరు అనే మాటకు నక్షత్రం చాలా బాగుందండి. ఈమె పేదరికములో అట్టడుగు నుండి వచ్చింది, రాణి అయింది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. దేశానికి ఏమైంది? ఇక జెరుషా ఇబ్బంది కలిగించున్నది అనే పేరున్న ఈమె భర్తకు ఒక చెడు సలహా ఇచ్చి ఇల్లంతా తన చేతులతో తానే ఏం చేసింది?
చూద్దాం ఈమెలో ఉన్న 5 లక్షణాలను మనము ధ్యానం చేసుకుందాం. మొదటగా ఈమె హామానుకు భార్య. ఎవరికి భార్య? హామాను అని అంటే ప్రధాని, అహస్వేరోషు రాజు దగ్గరున్న ప్రధాని భార్యకు ఎంత ఇల్లు ఉంటుంది చెప్పాలి. ప్రధానికి ఎంత ఇల్లు ఉంటుందో ప్రధాని భార్యకు కూడా అంతే. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ఒక దేశ ప్రధానికి ఎంత విలువ ఉంటుందో ఆయన భార్యకు కూడా ఆమె దానిని బట్టి ఆమె దేవుణ్ణి స్తుతించాలి. చూడండి ఆదికాండం 2వ అధ్యాయం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి భార్యను, అదನ್ನು చెప్పండి అమ్మా, మీకు వందనాలు చెబుతూ, భార్యను విడిచేస్తాడా చెప్పాలి, హత్తుకుంటాడు. ఏం చేస్తాడు? వారిద్దరూ ఏక శరీరము. ఆమె ఇప్పుడు విన్నోళ్ళందరూ సంతోషించాల. నీ భర్త నువ్వు ఏక శరీరము. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. అసలు ఏకలే శరీరం లేదు, ఏం లేదా ఎన్నోళ్ళు కూడా ఒకసారి చెప్పండి, చప్పట్లు కొట్టండి. నీ భర్త ఎవరనుకున్నా చెప్పండి, నీలో సగము. ఆమె ఏక. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ శరీరములో సగం ఎవరమ్మా? మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, ఎవరు? నీ భర్త. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చూడాలి. మత్తయి 19:5. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరు ఒకే శరీరము. ఆమె ఏం చేస్తే ఆమెకు తెలవాలి, ఆమె ఏం చేస్తే ఈయనకు తెలవాలి. ఆయన ఏం తింటే ఆమెకు ఉండాలి, ఆమె ఏం తింటే ఆయనకు ఉంటుందా? నువ్వేం తింటే మీ ఆయనకు ఉంచుతున్నావా? ఒక్కళ్ళు జీవితం ఒట్టు చూడండి, ఉంచుతున్నారా? మీరు ఏం తింటే చెప్పాలి, అది మీ భర్తకు చెప్పండి ఉంచుతున్నారా? కడిగాడ పెడుతున్నారు. అమ్మా ఉంచుదురుగాక. అక్కడే మీ ప్రేమ పెరిగింది. నేను ఒకసారి చెప్పే మళ్ళా చెప్తున్నా. 2 జింకలంట, ఆడ మగ, భార్య భర్త. ఈ 2 జింకలు అడవికి వెళ్ళి అడవిలో అలా అంతా తిరిగి మధ్యాహ్నానికి దాహం వేసినట్టు దప్పికి వేసాను. ఎక్కడ చూసి నీళ్లు కనపడలా. ఒక చోటుకి వెళ్ళి కొంచెం నీళ్లు ఉన్నాయి. ఈ ఆడ జింక అంటుందంట మగ జింకతో, మగ జింక అయ్యా నువ్వు ఆ నీళ్లు నువ్వు త్రాగితే, జాగ్రత్తగా వినండి, నువ్వు త్రాగితే నేను తాగినట్టే. ఆమె నిజమేనా మాట? నమ్మినోళ్ళకు నిజం. ఆమె కదా. ఆ ఆడ జింక చెబుతుందంట నువ్వు తాగితే, ఆ మగ జింక అంటుందో నేను తాగను. నువ్వు త్రాగు, నువ్వు ఉండలేవు, నువ్వు కొంచెం ఓర్చుకోలేవు, నువ్వు త్రాగు, నేను తాగినట్టే. నువ్వు తాగని ఇద్దరు ఒత్తులాడుకొని ఎవరు ముందు తాగట్లే. ఆమె ఎంత మంచి జంట అండి, ఎంత మంచి జంట ఆలోచించండి. తర్వాత కొంచెం సేపుకి ఇద్దరు రాజీ పడి ఇద్దరం ఒకేసారి తాగుదాం. ఆమె ఇద్దరము ఒకేసారి అని ఇద్దరు జింకలు వెళ్ళి నూతల నీళ్ళలో పెట్టాయట. ఆడ జింక కళ్ళు మూసుకొని మౌనంగా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఎందుకో తెలుసా? మగ జింక తాగ్గా. ఆమె పూర్వం అంటే ఒక ఆయన చెప్పాడు, అయ్యా 3 ఇంట్లు ఉన్నాయి ఇంట్లో. ఎన్నింట్లు? 3 ఇంట్లు ఉంటే 4 ఉన్నాయని చెప్పి నాకు 2 పెట్టిందయ్యా. తర్వాత చూస్తే ఆమెకి ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 3 ఇంట్లో 2 పోతే ఎన్ని ఉంటాయమ్మా? నేను ఎందుకు అలా వెళ్ళి చూసేసరికి 1 ఇంట్లో ఉంది. ఏందమ్మా 4 ఉన్నాయేంటివి? 1 ఉందంటే
అయ్యా నువ్వు తింటే అదే నాకు చాలు. కమ్మని మాట చెప్పొచ్చు కదా, చాలు. నువ్వు తింటే నాకు అదే. ఇప్పుడోళ్ళు అయితే ఏమనుకోబాకండి, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను చెప్తాను. ఇప్పుడోళ్ళు అయితే 2:30 తిని, 2 కూడా కాదు, ఎన్ని 2:30 తిని అదే ఆయనకి పెట్టావు. నువ్వు అట్లా తయారైపోతా ఉన్నా. నువ్వు అలా ఉండమాక. ఆమె నువ్వు నడవలేకపోతే నిన్ను ఎత్తుకుంటాడు నీ భర్త. చప్పట్లు కొట్టి ప్రభువును మా ఇంట్లో వచ్చి, నీ భర్త బాగుంటే చెప్పాలి నువ్వు ఆయన చల్లగా ఉంటే నువ్వు నున్నగా ఉంటావు. చెప్పాలి ఆయన చల్లగా ఉంటే నువ్వు నున్నగా ఉంటావు. ఆయన బాగుండాలి, నువ్వు కూడా. ఆడజింక తాగలేదంట, మగజింక కూడా కళ్ళు మూసుకొని చూస్తుంది, ముందు ఆమె తాగలేదు. తాగల, తొదకిద్దరు ఒకే మనం చెరుకొచ్చాం. అలా ఉండాలి ప్రియులారా. ఈ జెరుష భర్తకు చెడు సలహా ఇస్తుంది. చూడండి, ఈ హామాను దగ్గర ప్రధానిగా ఉన్నటువంటి ఇతను, రాజు దగ్గర ప్రధానిగా ఉన్న హామాను ఇంటికి వెళ్ళేటప్పుడు, రాజగృహానికి వచ్చేటప్పుడు రాజగుమ్మములో అందరూ లేచి నిలవడానికి నమస్కారము చేస్తా ఉన్నారు. వీళ్ళల్లో ఒక ఆయన వినండి, లేవడములా నమస్కారము 10 మంది నమస్కారం పెడుతున్నారు, 11 ఆయన పెట్టట్లే. ఏం మునిగిపోయింది? నమస్కారాలు కడుపు నింపుతాయా? చెప్పాలి, నింపుతాయా? నేను కాలేజీలో పనిచేసేటప్పుడు ఒకడున్నాడు, అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటే వాడు గుడ్ మార్నింగ్ అనకుండా పక్కకు పోతా. ఇప్పుడు నాకేం నష్టం లేదు, నా జీతం నాకు వచ్చేది, అమ్మా నా షర్టు నలిగేది కాదు, ఏం కాదు, నష్టమేమి. ఇద్దరు వచ్చి సారు వాడు నువ్వు కనపడగానే నమస్కారం చెప్పకుండా, గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఎటుపోతున్న పక్కకు. నేనన్నా మీరు కూడా పోండి, మీరు కూడా, నాకు నష్టం ఏముంది? అదేం సార్ వాడిని పిలిచి 4 బీకు, నాకు అవసరమా? వాడు ఇప్పుడు ఐసులు అమ్ముకుంటూ, ఇక్కడే దొనకొండలో ఐసులు అమ్ముతూ చిన్న చిన్న పనులు చేసి, ఇప్పుడే గుడ్ మార్నింగ్ సార్, నువ్వు చెప్పింది సరే గనక నేనేం అమ్ముతున్నా, ఇప్పుడు వద్దంటే చెబుతుండు వాడి గుడ్ మార్నింగ్, అప్పుడు చెప్పమంటే. గుర్తుపెట్టుకో, దండాలు నమస్కారాల కోసం బ్రతకూడదు మనం. ఆమె దేవుని కొరకు బతుకుదుముగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహించు. ఈ మొర్దెకై అని ఆయన నమస్కారం పెట్టట్లా. ఈ హామాను కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తున్నా. కొంతమంది పనికిరాని విషయాలకు ఆలోచించి ఈ మైండ్ని ఏం చేస్తారు? పాడు చేసుకుంటారు. దేనికి? పనికిరాని విషయాలు. ఈ మైండ్కు మనం పనికొచ్చే విషయాలే అప్పగించాలి. గమనించండి, ప్రతిరోజు రాజభవనానికి వస్తున్నాడు, రాజభవనం నుండి ఇంటికి వెళ్తున్నాడు, అందరూ నమస్కారం పెడుతున్నారు, ఇతను మాత్రము నమస్కారం. ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పాను. ఇప్పుడు చెప్పుకున్న భార్య ఎవరు? తన శరీరములో సగభాగం. నీకు తెలిసిన రహస్యం నీ భర్తకు తెలియాలి, నీ భర్తకు తెలిసిన విషయము నీకు అర్థమవుతుంది. నా భాష, నీకు నీ భర్తకు తెలియకుండా ఏ రహస్యం నీ దగ్గర ఉండకూడదు. ఆమె చాలా మంది కుటుంబాల్లో గొడవలకు కారణం చాలా విషయాలు ఇద్దరికి ఎవరి వాళ్ళకు ఉంటాయి, అట్లా ఉండకూడదు. ఇద్దరు ఎవరంట? ఏక శరీరం. గమనించు, ఇంటికి వెళ్ళాడు, హామాన్ చెప్తున్నాడు, నాకు అందరూ నమస్కారం పెడుతున్నారు కానీ ఒకడు. భార్య విని ఆ భర్తకు ఒక మంచి ఆదరించే మాట చెప్పాలి. ఆమేన్. చూడండి, బైబిల్లో మనం గమనిస్తే పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని భయము లేని స్త్రీలే ఎవరంట?
చెప్పాలి నోటితో అందరు, దేవుని భయము లేని స్త్రీలే వాళ్ళ ఇల్లును నాశనము చేసుకో. ఎవరాళ్ళు చెప్పాలి? దేవుని భయము లేని. ఈ జెరుషా కూడా, హామాను భార్య కూడా దేవుని భయం లేకపోతే మనస్సు కంట్రోల్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, మనస్సు. దేవుని యొక్క వాక్యములు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. రోమా 1:28. అమ్మా, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యలేదు. ఎక్కడ? మనస్సులో. ఎక్కడంట? మనస్సులో దేవునికి చోటియ్యలేదు. ప్రియులారా, మన మనస్సులో దేవునికి, దేవుని వాక్యానికి చోటియ్యకపోతే మన మనస్సు మన మాట వినదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. మన మనస్సు మన మాట వినాలంటే ఏం చేయాలి? మన మనస్సులో దేవునికి, అంటే దేవుని వాక్యానికి చోటు ఉండాలి. చోటు ఇయ్యనొల్లక చదువు. పోయిరి గనుక చెయ్యరాని కార్యాలు చేస్తారు. ఏ కార్యాలయ్యి? మన భాషలు చదువుదాం. చెయ్యకూడని పనులు ఎవడన్నా చేస్తున్నాడంటే అర్థం ఏందో తెలుసా? వానిలో దేవుని వాక్యము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. ఆమె మనలో దేవుని మాటలు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు నీ మనస్సు ప్రశాంతంగా ఉండిద్ది. ఆమె వాక్యము నిన్ను సరి అయిన రీతిలో నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు? దేవుని మాటలు నీలో నిలిచి ఉన్నప్పుడు. ఈమెకు దేవుడు లేడు. దేవుని మనస్సు, దేవుని మాటలు, దేవుని యొక్క జీవం కలిగిన మాటలు ఈమె హృదయంలో లేవు. లేనోళ్ళంట అక్కడ రాయబడింది, భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాను. ఏ మనసు? భ్రష్ట మనసు, చెడిపోయిన మనస్సు, పడిపోయిన మనస్సు, పాడైపోయిన మనస్సు ఆమెకు అప్పగించేశాడు దేవుడు. దేవుడు లేని స్త్రీలారా ఎవరైనా ఉన్నారా? నీ మనస్సు భ్రష్టమైపోద్ది. జాగ్రత్త. ఏమి లేకపోయినా పర్లేదు, కానీ ఈ లోకములు ఏముండాలి? మనలో దేవుడు ఉండాలి. ఆమేన్. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలనది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు రమ్యమైనవిగా ఉంటాయి. నీ దగ్గర దేవుని వాక్యం ఉంటే నీ ఇల్లు చాలా భద్రంగా కట్టుకుంటా. ఆమేన్, ఆమేన్. చూడండి, సామెతల గ్రంథంలో చూసే కదా, కీర్తనలు 53:1. 53వ కీర్తన 1వ చరణం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. 14వ కీర్తన 1లో కూడా అదే మాట ఉంది. ఏమని తెలుసా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో. ఈ జెరుషాకి లక్షణాలు అందున్నాయి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14, 15 వచనాలు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును.
చూడండి, ఇవన్నీ జెరూషలో ఉన్నాయి, హామాను భార్యలో ఉన్నాయి. ఆమేన్. గమనించండి, నీలో దేవుడు లేకపోతే ఇంకొకడు వచ్చి నీలో ఉంటాడు. ఎవడాడు? సాతాను. దేవుడు లేని హృదయంలో వాడొచ్చి నివాసము చేస్తాడు. కాబట్టి నువ్వు పతనమైపోతావు. జాగ్రత్త. నీ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవుని చోటు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. అందుకని సామెతలు 3:1-2 వచనాలు చదివితే, హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. సరే, హామాను వచ్చి భార్యతో చెప్తే 14వ వచనం 5వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 14లో ఉంది, నువ్వు 50 అడుగుల ఉరికయ్య చేయించు, మొర్దెకైని దాని మీద ఉరి. ఎవరు చెబుతున్నారో తెలిసి ఈ మాట? భార్య. ఎవరికి చెప్పింది? నువ్వు ప్రాణముండగా చెడు సలహా నీ భర్తకు ఇవ్వకూడదు. ఆమె ప్రాణం పోయి నాకు ఇస్తావా? అట్టిచ్చోళ్ళు ఉంటారే, సచ్చి కూడా నన్ను ఏగిస్తుందయ్యా అని కొంతమంది చెబుతారు కదా. అలాంటి సలహాలు ఇస్తున్నావు, ప్రాణం పోయిన ఇవ్వకూడదు. చూసారా ఏమేమి సలహా ఇచ్చింది? 50 మూరల ఎత్తు కలిగిన ఉరికొయ్య చేయించు, దాని మీద మొర్దెకైని. ఒక చెడ్డ సలహా తన కుటుంబం అంతా నశించిపోవడానికి కారణం. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే, ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తొదకది మరణమునకు. మరే బాబు చదవాలి, ఒకసారి చదువు గట్టిగా. ఒకని ఎదుట సరి అయినగా కనపడు మార్గము కలదు, అయితే అది తొదకు మరణానికి నడిపిస్తుంది. 16వ అధ్యాయం 25వ వచనం, అదే సామెతలు 16:25. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడదు, తొదకది ఎక్కడికి తీసుకెళ్ళింది? 30వ అధ్యాయము సామెతలు 30, 12, 13, 14 వచనాలు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరమొకటి కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంతో పైకెత్తావు. కళ్ళు అంట ఎక్కడికి వచ్చినాయి? తలకెక్కుతాయి. కొంతమంది కళ్ళు తలకెక్కినాయి అంటారే, అలా ఉంది ఈమె పరిస్థితి. అలాంటి సలహా ఇచ్చి నువ్వు ఎప్పుడు నీ భర్తకు ఇస్తే మంచి సలహాలు ఇవ్వు. మా వినపడుతుందన్నమాట. ఇస్తే చెప్పండి, అందరూ చెప్పండి, ఇస్తే మంచి సలహాలు ఇవ్వండి, లేకపోతే మౌనంగా ఉండండి. అంతేగాని చెడు సలహాలు ఇవ్వకూడదు. ఒకవేళ నీవు అలా ఇస్తే, ఈ జెరూష ఏం చేసిందో, తన ఇల్లు ఎలా నాశనం చేసుకుందో అలాగే నీ ఇల్లు కూడా నాశనం అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళరా గమనించండి, స్త్రీ మంచి సలహా ఇవ్వాలి, లేకపోతే మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేదిగా ఉండాలి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆ సలహా ఎప్పుడు ఇచ్చిందో, ఈ హామాను వెంటనే 50 మూరలు ఎత్తున్న ఉరికొయ్యను చేసి పెట్టారు. ఒకవేళ ఆమె లాంటి సలహా ఇచ్చిన హామాను కొంచెం ఆలోచించి ఉండాల్సింది. ఈ ఆడవాళ్ళు ఇలాగే చెప్తారులే, అమ్మో ఉరికొయ్య చేసి ఉరిదీస్తే మనకెందుకులే అని అనుకున్నాడా? ఏం చెబితే అదే చేస్తా. గుడ్డిగా చేయకూడదు.
నువ్వు ఏం చేస్తున్నావని నీకు నువ్వు ఆలోచించాలి. ఒకళ్ళు చెప్పారనో, ఒకళ్ళు ఏదో సలహా ఇచ్చారనో మనం అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దాన్ని అనుసరించుకోవాలి. ఈయన ఉరికొయ్య సిద్ధపరిచి మొర్దెకైని ఉరిదీయించాలనుకుంటున్నాడు. ఎంత విచారకరం. ఇప్పుడు చెప్పాలి మీలో, మొర్దెకయ్య ఎంత పెద్ద పాపం చేశాడు చెప్పండమ్మా. మరి ఏం చేశాడు? నమస్కారము. అది పెద్ద పాపమా? పెద్ద పాపము. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, విధేయతతో ఉన్నోళ్ళు దీవించబడ్డారు, అవిధేయతతో ఉన్నోళ్ళు మునిగిపోయారు. ఆమేన్. విధేయతతో ఉన్నవాళ్ళు దీవించబడ్డారు, అవిధేయతతో ఉన్నవాళ్ళు ఏమయ్యారు? నశించిపోతారు. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఆమె చెప్పిందో ఇతను ఆలోచించకుండా ఒక ఉరికొయ్య చేసి సిద్ధపరిచింది. ప్రియులారా, ఎవరిని ఉరిదీయాలనుకున్నాడు? మొర్దెకై. ఏం చేశాడు మొర్దెకై? అమ్మా, నమస్కారం చేయాల. అదేం పెద్ద నేరము, చిన్న నేరానికి పెద్ద శిక్ష. ప్రియులారా, దేవునికి కూడా ఈ పని నచ్చలా. ఆమె దేవునికి కూడా చెప్పాలి, ఈ పని నచ్చల. దేవుడు అన్ని మార్లు జోక్యం చేసుకోడు, కానీ కొన్ని మార్లు బహు త్వరగా జోక్యం చేసుకుంటాడు. ఆమె చూడండి, ఇక్కడ మొర్దెకైని ఉరిదీయాలని రాజును అడగడానికి హామాను వస్తే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదంట. ఏం పట్ల? మీకు కూడా ఎప్పుడైనా నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయా లేవా? ఓల్డ్ ఉన్నాయి అయ్యా అంట. అవునా కదా? అయితే నిద్ర పట్టకపోతే అందరికి నిద్ర పట్టకుండా చేస్తామా? ఆలోచించండి. రాజుకు నిద్ర పట్టకపోయేసరికి రాజ్యములో ఉన్న రాజ గ్రంథాన్ని తెమ్మని అలా చదవమన్నాడు. చదువుతుంటే మొర్దెకై రాజును చంపటానికి ఇద్దరు ప్రణాళికేస్తే అది రాజుకు తెలియజేశారు. ఆ సంగతి అక్కడ వ్రాయబడి చదివాడు. ఎప్పుడైతే చదివాడో రాజు అన్నాడు, ఆగాగు అని ఆపి, మొర్దెకై మనకింత మేలు చేశాడు కదా, ఇద్దరు చంపబోతుంటే చెప్పాడు కదా, మరి మొర్దెకైకి మనం ఏమన్నా బహుమానం ఇచ్చామా? ఏమీ ఇయ్యలేదు. చదివేవాడు ఏం చెప్పాడు? ఏమి అనగానే రాజు లేచి మొర్దెకయ్యను పిలవనంపు. ఆమె పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చూస్తే అందులో ఒక మాట ఏముందో తెలుసా? తగిన సమయములో ఆ దేవుడు మిమ్మును హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి? దీన మనస్కులమై ఉండాలి. ఆమె మొర్దెకై రాజు ఏం బహుమానం ఇవ్వకపోయినా వీళ్ళు అడగల. రాజు బహుమానం ఇవ్వకపోయినా రాజు దగ్గరికి వెళ్ళి అడగల. దేవుని చేతుల వైపు చూస్తా ఉన్నాడు. ఆమె ఎప్పుడైతే దేవుని వైపు చూస్తా ఉన్నాడో దేవుడు తగిన సమయములో ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనం అనుకున్న సమయము కాదు, మనం ఊహించుకున్న సమయము, తగిన సమయం. ఎలా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 3:11 చదవాలి. ఆ దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన. ఏ కాలమమ్మా? దేని కాలముల జరుగుతుంది. ఆమేన్. అబ్రహామును దేవుడు పిలిచి బిడ్డల్నిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము వయసు 75 ఏళ్ళు. ఆమేన్. ఎన్నేళ్ళు? బిడ్డల్నిచ్చేసరికి 100 ఏళ్ళు. ఎన్నేళ్ళు ఎదురు చూశాడో చెప్పండమ్మా? 25 ఏళ్ళు ఎదురు చూశాడు. మనమైతే 25 హాస్పిటల్ పెరుగుతుంది కదా,
25 30 హాస్పిటల్ తిరిగి ఇంకా పిల్లలు అమ్మో అమ్మో అయిపోయింది టైం అయిపోయింది. దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయనకు అసాధ్యమైనది. మొర్దెకయ్యను పిలవమని రాజు ఆజ్ఞ ఇచ్చేసరికి మొర్దెకయ్య వచ్చి ఉన్నాడు. ఇదే సమయానికి హామాను కూడా వచ్చాడు. హామాను ఎందుకు వచ్చాడో తెలుసా? రాజా, ఒక మొర్దెకయ్య అనే అతను ఉన్నాడు, నన్ను గౌరవించడం లేదు, నేను అతనికి ఉరి తీయాలి, అనుమతి ఇవ్వమని అడగడానికి వచ్చాడు. అదే సమయంలో అక్కడ మొర్దెకయ్య ఉన్నాడు. మొర్దెకయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? రాజు పిలిస్తే వచ్చి. హామాను రాగానే వెంటనే రాజు అంటున్నాడు, హామానా, రాజు ఒక వ్యక్తిని గౌరవించాలంటే ఏం చేస్తాడు అని అడిగాడు. హామాను అనుకుంటున్నాడు, నన్ను తప్ప రాజు ఇంకెవరిని గౌరవిస్తాడా అని, అయ్యా గుర్రాన్ని తెచ్చి గుర్ర బండి ఎక్కించి కొంతమంది ముందు పాటలు పాడుకుంటూ వెళ్ళాలి, కనపడ్డోళ్ళల్లా గుర్రం మీద ఉన్నవాడికి నమస్కారము ఇట్లా చెయ్యాలయ్యా అన్నాడు. అయితే ఆ పని మొర్దెకయ్యకు చేయము. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపించి. పాపం మొర్దెకయ్య వచ్చింది ఇది ఊహించి, దేవుడు నేను జాగ్రత్తగా వినండి, దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చిస్తాడో అని ఆయన వైపే చూడు కానీ మనుష్యుల వైపు చూడమా, రాజుల వైపు చూడమా, నీ బంధువుల వైపు చూడు. దేవుడు హెచ్చిస్తాడు కదా. 118వ కీర్తన 8, 9 చరణాల్లో వ్రాయబడింది. ఏమనో తెలుసా? నరుల నమ్ముట కంటే, చెప్పాలి, నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో ఎంతో ప్రియులారా. మొర్దెకయ్య ఈ వాక్య ప్రకారం దేవుని వైపు చూస్తున్నాడు. హామాను వచ్చాడు, గుర్రం మీద ఎక్కించాడు, ఈడెక్కుతాను అనుకున్నాడు. హామాను అనుకున్నాడు నన్ను ఎక్కిస్తాడులే రాజు అనుకున్నాడు. హామాన్ని ఎక్కించల దేవుడు మొర్దెకయ్యని. ఇక్కడున్న మనం అందరం దీనులమై ఎలా ఉండాలి? దీనులమై. 66వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతుంటాడో వానిని నేను చూస్తా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపించు. ఒకరోజు ఒక మామూలు లోకానుసారమైన మీటింగ్లో ఒక కమ్యూనిస్ట్ ఆయన చెబుతా ఉన్నాడు, పని చేయకుండా కూడా అన్నం తినకూడదండి అన్నాడు. మంచిదా కాదా ఇది? చెబుతారేమో, సగం మంది పని చేయకుండా తింటున్నారు. అవునా? పని చేస్తేనే అన్నం తినాలని కమ్యూనిస్టులు చెబుతా ఉన్నారు. ఇది ఏ గ్రంథంలో లేదు అన్నాడు ఆయన. నేను స్టేజీ మీద ఉన్నాను, నేను అన్నానండి బైబిల్ ఉందండి అన్న. ఆమె ఎక్కడుంది? ఆయన అంటాడు లేదండి, ఏ గ్రంథంలో లేదండి, బైబిల్ ఉంది. యేసయ్య చెప్పాడు పని చేయకుండా ఎవడు అన్నము. ఆయన నమ్మలేక అప్పటికప్పుడు బైబిల్ దమ్మని పంపాడు. మీటింగులో నుండి ఒకరిని పంపాడు. నేను కూడా ప్రార్థనకైతే బైబిల్ తీసుకెళ్తున్నాను, మామూలు మీటింగ్ అని బైబిల్ తీసుకెళ్ళాలి. బైబిల్ దమ్మని ఒకరిని పంపాడు. నాకు 104 కొట్టుకుంటుంది గుండె. బైబిల్ ఉందని తెలుసు కానీ యాడుందో అధ్యాయం వచ్చింది తెలియదుగా. ఆయన మనిషిని పంపితే వాడెళ్ళి బైబిల్ తెచ్చిన దాకా నేను 100 సార్లు 500 సార్లు 1000 సార్లు ప్రభువుని అడిగి, అయ్యా అయ్యా అది ఆడుందో నాకు వెంటనే చూపించాయి. బైబిల్ దాని పోయా మీటింగు స్టేజీ మీద ఉంటుంది, వచ్చేసరికి బైబిల్ తీసుకొచ్చేసరికి చూపించాల. ఉందని తెలుసు కానీ ఎక్కడుందో అర్థమైందా? ఆయన నన్ను పిలిచి ఆడుందండి నిజంగా ఉంది అంటుండు కానీ నా మైండ్ అంతా ఎక్కడుందో తెలుసా? ప్రభువా బైబిల్ దాగారు నాకు ఆ వాక్యము. బైబిల్ తీసుకొచ్చాడు పరిగెత్తుకుంటూ. ఆ పక్కనే పాలె ముందు వెళ్ళి ఒక బైబిల్ పట్టుకొచ్చాడు. ఆ బైబిల్ ఎప్పుడు క్రీస్తు పూర్వం బైబిల్ అన్నీ చిరిగిపోయి మనోళ్ళు అన్నీ భద్రంగా ఉంచుకుంటారు కానీ బైబిల్ మాత్రం చెప్పాలి భద్రంగా ఉంచుకుని ఆడబెట్టి అక్కడ వేస్తారు. సరే తీసి
నాకిచ్చావు. నేను ఈలోపు 100 మార్లు అంటే 500 మార్లు అంటే ప్రభుని అడిగయ్యా, అది రాగానే బైబిల్ త్యాగానే నాకు ఆ ఎక్కడున్నదో వెంటనే ఆశపడ్డ ప్రాణములను చెప్పాలి తృప్తిపరిచే బైబిల్ తెచ్చి నాకు ఇవ్వగానే ఎలా తీశాను అలా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభుని ఎమ్మటి ఆయనకి ఇచ్చేదిగయ్యా, బైబిల్ ఉంది, యేసయ్య చెప్పాడు, పని చెయ్యకుండా ఎవడు భోజనము. ఈ సూత్రం బాగుందా లేదా? ఒకడేం బ్రహ్మాండంగా పని ఉన్నోడు అది దొనకండి బస్ స్టాండ్ ఆడ మొదలుపెట్టి స్టేషన్ దాకా తిరిగి మధ్యాహ్నానికి వచ్చి అన్నం తెమ్మంటాడు. ఎట్లొచ్చింది? కొంచెమన్నా పని చేసావా? చెయ్యడు. ఇంతడు తాగుండి ఇంకొకటి కొంచెం మందు తాగుతాడు. ఓరకున్నది కాక ఏం చేస్తాడు? ఆ మధ్యాహ్నానికి వచ్చి తీసుకురన్నం. నువ్వు పోయి తిరిగి వస్తుందా? నువ్వు వెళ్ళి గాలి తిరిగి వస్తుందా? ఏం చేయాలి? నువ్వు చెప్పాలి, పని చెయ్యాలి. దేవుడు మనకి చేతులు ఇచ్చాడు, ఈ చేత్తో మన పని. చదవండి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను 17:4. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచెదను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. అమ్మా, ఈ చేతులు ఉన్న వారికి ఏం చేయాలి? పని చేయాలమ్మా. పని చేస్తే ఆరోగ్యం. అసలు ఆ సంగతి తెలుసా? మా గంట చదువుతి ఈ మాట. పని చేస్తే ఆరోగ్యం, ఎండకెళ్తే ఆరోగ్యం, ఏసీ వేసుకుంటే అనారోగ్యం, ఫ్రిడ్జ్లో తింటే అనారోగ్యం. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం? ఫీజు ఏంటిది? ఎండ 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 పిల్లోడు ఎండకు పోవాలయ్యా. ఎండ అవసరమనే దేవుడు ఎండాకాలం ఇచ్చాడు, చలికాలం ఇచ్చాడు, వర్షాకాలము. వీటిని నువ్వు మారుస్తేలా? ఆలోచించండి. ఎప్పుడైతే ఆ మాట చూశాడు ఆయన, యేసయ్య నిజమైన దేవుడు అన్నారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అర్థమైందా? ఎప్పుడైతే మొర్దెకై దేవుని వైపు చూశాడు, దేవుడు తగిన సమయంలో ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. మొర్దెకై ఇంటికి వెళ్ళాడు. వినండి జాగ్రత్త. ఇప్పుడే ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడు, నన్ను ఎక్కిస్తాడేమని గుర్రము, నేను గుర్రం ఎక్కిస్తాడని చెబితే మొర్దెకైని ఎక్కించాడమ్మా రాజు అని చెప్పగానే ఏం చేయాలో తెలుసామా? అయ్యో, ఇప్పుడన్నా మనం బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉందాం అని సలహా ఇవ్వాలి. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. కానీ వాళ్ళు అది అది ఆలోచించకుండా ఇంకా దేనికెళ్ళి చూస్తున్నారు? ఉరి కొయ్యకెళ్ళి చూస్తున్నారు. దేనికెళ్ళి? తప్పు కదా ప్రియులారా. దేవుడు మనిషికి అవకాశాలు ఇస్తాడు. ఆమె ఒక మారు పలుకుతాడంట దేవుడు. యోబు గ్రంథంలో ఉంది 2 మార్లు ఇక తర్వాత పలక. అర్థమైందా? ఆయన పిలిచినప్పుడు మనము పలకాలి. ఆయన పిలిచినప్పుడు మనం ఆయన వైపు తిరగాలి. తిరగకుండా నువ్వు మాటికి తప్పిపోతే నీ ఒక్కడితే పని కాదు. ఆలోచించు. వాళ్ళిద్దరూ మారు మనసు పొంది అప్పుడైనా దేవుని వైపు తిరిగిన వారు నీలరా. ఎప్పుడైతే ఈ హామాను, ఈ మొర్దెకైది ఏ జాతో, ఏ దేశమో, ఏ ప్రాంతం, అసలు ఎవరు మొత్తం కనుక్కొని జాతంతటిని నశింపజేయాలనుకున్నా. అర్థమైందా? రాజు దగ్గర మెల్లగా చట్టం పుట్టించాడు. మొర్దెకైని, యూదులందరినీ నశింపజేయాలని ఒక ఆలోచన చేశాడు. ఇది ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరు ఏం చేసిందో తెలుసమ్మా? 3 దినాలు మనకు తెలుసు ఉపవాసం ఉండి ఏం చేసింది? నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల
నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధర్ముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమన్నది అసాధ్యమైనది ఏమన్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. దేవునామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మొత్తకై సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద హామాను చెప్పాలి. చివరికి ఒక మాట చెప్తూ చూడండి. ఓబద్యా గ్రంథం చదవాలి. ఓబద్యా గ్రంథము 1 అధ్యాయమే ఉంటుంది. 15వ వచనం. ఓబద్యా 1:15 చదవాలి. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చు, అప్పుడు నువ్వు చేసినట్టే నీకు కూడా చేయబడింది. ఆమె ఇంకా కీర్తనలో చూడండి, 7వ కీర్తన 15-16 చరణం. 7వ కీర్తన 15-16. వాడు గుంట త్రువ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రువ్విన గుంటలో వాడే. చూసారా, తొదకు హామాను 10 మంది కుమారులను ఊరిదీసి. ఎంతమంది హామానుకు పిల్లలు? 10 మంది అంట. 10 మంది పిల్లలను ఊరిదీసి. హామాను చనిపోయాడు చెప్పాలి. హామాను పిల్లలు. దీనంతటి కారణం జెరుషా చెప్పిన ఒక చెడు సలహా. తన చేతులతో 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు మంచి సలహా ఇవ్వు, లేకపోతే ఊరుకోగానే చెడు సలహా ఎన్నడూ ఎవరికి మనమో ఇవ్వకూడదు. ప్రియులరా, మంచి సలహా ఇచ్చే వారముగా, నీ కుటుంబాన్ని కట్టుకునే వారముగా మనమందరము సిద్ధపడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.